వంశీ గారు కాపాడండి వంశీ గారు. అలాగే కృష్ణవేణి, అలివేణి అరవిందుల పెళ్లి విషయంలో డెసిషన్ అంతా నీదే, అంతా నీ ఇష్టం, సరేనా? థ్యాంక్ యూ మేడం. ఏమైంది? అమ్మా, కుండీ పట్టుకొస్తుంటే దాని అంతటికదే పడిపోయిందమ్మా. సరే, క్లీన్ చెయ్యి. అలాగేనమ్మా. కృష్ణవేణి, పద. రేయ్ వీరభద్రం, నువ్వు ఆఫీస్కి వస్తావా రావా? చచ్చాడో బతికాడో అని పెళ్ళాన్ని పంపించావు కదరా, ఏ అంత భయంగా ఉందా? వీరభద్రం, శశిధర్, అవసరమైతే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయి. ఆఫీస్ దొంగ ఎవరో తెలుస్తుంది. కావాలంటే మీ అక్క బావలకు చెప్పు, ఇంటి దొంగ ఎవరో వాళ్లే పట్టుకుంటారు. అంతేగాని నా మీద దాడి చేయడం ఏంట్రా? ఇట్స్ ఇనఫ్ వీరభద్రం, ఇక అన్ని మర్చిపోతాం. ఆ డబ్బు సంగతి తేల్చు. ఇనఫ్. ఎరా, నీకు తెలుగులో చెప్తే అర్థం కదా? వీరభద్రం, నేను కంట్రోల్ తప్పే పరిస్థితికి తీసుకురావద్దు. నేను ఆఫీస్కి రాను, దట్స్ ఆల్. వీరభద్రం, ఏంట్రా నీ పై ఆఫీసర్తో గొడవ పడుతున్నట్టున్నావు? అన్నయ్య, అది ఇటీవల నేను మాట్లాడతాను. మీరెందుకన్నా ఏం మాట్లాడడం? ఆఫీస్ వ్యవహారాలు నాకు తెలుసులేరా, ఇటివ్వు. హలో మయూరి, సడన్ గా వీరభద్రం అన్నయ్య సీన్లకొచ్చాడు. ఏం చేద్దాం? అనవసరంగా డిస్టర్బెన్స్ ఎందుకు? మీరు తెలియనట్టే మాట్లాడండి. అలాగే. బాబు నమస్తే. నమస్తే. ఎవరండి మీరు? నా పేరు లక్ష్మీనారాయణ. వీరభద్రం అన్నయ్యలే బాబు. మీ పేరేంటి సార్? అన్నయ్య, మా ఎండి గారి పేరు శ్రీధర్. నా పేరు గిరిధర్. లక్ష్మీనారాయణ గారు. గిరిధర్? మరి మా తమ్ముడు శ్రీధర్ అంటున్నాడు. శ్రీధర్ అని కూడా పిలుస్తారులేండి. సరే శ్రీధర్ గారు, మా వాడి గురించి నేను ముక్కలు మాట్లాడదామని ఫోన్ తీసుకున్నాను. చెప్పండి చెప్పండి లక్ష్మీనారాయణ గారు. మా వీరభద్రం చాలా సున్నితమైన మనిషి అండి. ఆఫీస్ ప్రెషర్స్కి తట్టుకోలేడు. ఆఫీస్లో 1,00,000 కాదు, 1,00,00,000 ప్రాబ్లమ్స్ ఉన్నా సామరస్యంగా సర్దుకుపోతూ పని చేసుకోండి. అలాగే లక్ష్మీనారాయణ గారు, అలాగే. ఆఫీస్ వ్యవహారాలు ఎలా ఉంటాయో నాకు మా తమ్ముడికి కొత్త కాదు. కాకపోతే నెత్తి మీద బరువు ఎక్కువైతే లాగలేడు. అలాగే లక్ష్మీనారాయణ గారు. నా తమ్ముడు వట్టి అమాయకుడు శ్రీధర్ గారు. ఆఫీసులో 1,00,000 కాదు, 1,00,00,000 పనులున్నా నా తమ్ముడు ఓర్పుగా చేస్తాడు. కాకపోతే వాడి కొంచెం టైం ఇవ్వాలి. మయూరి, ప్రతిసారి కోటి కోటి అని నొక్కి పలుకుతున్నాడేంటి? కొంపతీసి తెలిసిపోయిందా ఏంటి? కాబట్టి మా వాణ్ణి జాగ్రత్తగా చూసుకోండి. అలాగే లక్ష్మీనారాయణ గారు. థ్యాంక్ యూ శశిధర్ గారు. సారీ శ్రీధర్ గారు, నోటికి శశిధర్ అనే పేరే వస్తుంది. సరే, మా తమ్ముడితో మాట్లాడండి.
వీరభద్రం, నీ కంపెనీ పేరేంటన్నావు? మా కంపెనీ పేరు అదేనయ్య. అది ఏది వంశీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చిన్నాళ్ళుడు. అది కాదత్తయ్య, కంబంపాటి గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఆహా అంతే. ఏదో ఒకటి. నిన్ను నమ్మి ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు సంతోషపడేలా కష్టపడి పనిచేయాలి. అలాగే అన్నయ్య. చూసావు వీరభద్రం, మీ అన్నయ్య దగ్గర పేరు మార్చి ఎలా మేనేజ్ చేశాను? థ్యాంక్స్. ఇంత భయమున్నవాడివి పోలీసులకు చెప్పుకో, అక్కబావకి చెప్పుకో అని మొండిగా మాట్లాడతావెందుకు? ఆ? శశిధర్ గారు, మీరు ఎన్నైనా చెప్పండి, నేను ఆఫీస్కి రానుగాక రాను. గుడ్ బై. వీరభద్రం, వీరభద్రం! ఛే! శశి, పోయింది నీది నాది కాదు, ఆఫీస్ డబ్బు. ఆఫీస్ డబ్బులు పోయినాయా? నో టైం వేస్ట్. అన్న వదిలికి చెప్పేద్దాం. ఫిక్స్. ₹1 వీరభద్రం కొట్టేశాడని అక్కకి బావకి చెప్పేద్దాం. ఈ ప్రాబ్లంకి ఇదే సొల్యూషన్. ₹1,00,00,000? ఏంటి లక్ష్మి? ఏందయ్యా, వీరభద్రం కృష్ణవేణి వాళ్ళ ఆఫీసులో పనిచేస్తున్నాడని మీకు తెలుసు కదయ్యా? తెలిస్తే? అన్నీ తెలిసి ఫోన్లో మాట్లాడడం ఎందుకు? వీరభద్రాన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఓ, ఫోన్ విషయం గురించా? ఏం లేదు లక్ష్మి, వీరభద్రం ఇన్ని రోజులు రత్నప్రభ గారి ఆఫీసులో పనిచేస్తున్నా నాకు తెలియకుండా ఇంత బాగా మేనేజ్ చేశాడు అని ఆశ్చర్యం వేసింది. చిన్నప్పటి నుంచి వాడికి ఇంత పెద్ద తప్పుడు పనులు చేసి అలవాట్లేదు కదా. ఇప్పుడు ఎలా వచ్చిందో తెలుసుకోవడానికే చిన్న ఫోన్ టెస్ట్ చేశాను లక్ష్మి. అక్కడ రత్నప్రభ గారింట్లో శశిధర్, ఇక్కడేమో వీరభద్రం తెగ నటించేస్తున్నారు లక్ష్మి. ఇంట్లో కృష్ణవేణి ఒక్కతే మహానటి అనుకున్నాను. మనం తప్ప ఇంట్లో అందరూ మహానటులే. చేతులెత్తి దండం పెట్టాలి. ఏమే వరం, నువ్వెప్పుడు మారతావే? నువ్వెప్పుడు మహానటి అవుతావే? ఏందయ్యా, ఆఫీస్కి వెళ్ళనంటారేంది? వెళ్ళనే అయితే ఏంటి ఇప్పుడు? వెళ్ళకపోతే ₹1,00,00,000 దొంగతనం మీ మీద వేస్తారయ్యా. ఏది ఏమైనా కానివే, నేను వెక్స్ అయిపోయానంతే. అయ్యో, మీకెట్ట చెప్పాలో నాకు అర్థం కావట్లేదయ్యా. చంద్రకళ, ఈ సమస్యకి పరిష్కారం ఏంటో నాకు వదిలేసాయి. దీనికి ఒకటే సొల్యూషన్ ఉంది. ఏమ్మా, ఈయనంత మొండిగా ఉండాడంటే మనం తెగేదాకా లాగుతుండామేమో అనిపిస్తాండది. ₹1,00,00,000 విషయం చెప్పేద్దామమ్మా, లేకపోతే కొంపలు ఆరిపోయేలా ఉండాయే. కొట్టేదంటే రైల్వే కోడ్ స్టేషన్ లో పడతావు. ఇన్ని రోజులు ఆగిందానివి ఇంకా 2 రోజులు పట్టలేవా? ₹1,00,00,000 ఒకసారి చూడు. ఈ ₹1,00,00,000 అడ్డు పెట్టుకుని నీ తోటి గొడవలతో నువ్వు గొడవ పెట్టుకో. ఆ కాంతమ్మతో నేను గొడవ పెట్టుకుంటా. 2 రోజుల్లో ఈ ఇంటిని మొత్తం 2 ముక్కలుగా చేసి నువ్వు శాశ్వతంగా వేరే కాపురం పెట్టేలా చేస్తాను. ఆలోచించమ్మే.
లక్ష్మీదేవి. నేను నేచర్ క్యూర్కి వచ్చాక ఒంటరితనం నుంచి బయటకు తీసుకువచ్చి నేనిలా సంతోషంగా ఉండేలా చేసింది అంజలి. అంజలి స్నేహం త్రిష డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేలా చేసింది. తన మాటల్లో ఏదో మంత్రం ఉంది. స్నేహం గురించి, ప్రేమ గురించి, ఫ్యామిలీ గురించి తను ఎంత గొప్పగా చెప్పింది. హ్యాట్స్ ఆఫ్ అంజలి. అంజలి గారి గోదావరికని అడ్రస్ కనుక్కొని తనకి గిఫ్ట్ పంపించాలి. అయ్యో, నన్ను ఇంటికి తీసుకెళ్ళడానికి వదినొస్తుంది కదా, మర్చిపోయాను. సరే, అంజలి గారితో ఒక ఫోన్ కాల్ మాట్లాడి తన అడ్రస్ కనుక్కోవాలి. అలాగే అలివేణికి బాయ్ చెప్పాలి. ఈలోపు వదినొస్తుంది. హలో అంజలి గారు నమస్తే. ఆనంద్ గారు, నన్ను అంజలి గారు అని పిలుస్తారేంటి? నేను మీకంటే పెద్దదాన్నా, లేకపోతే ఆంటీనా, అమ్మమ్మనా? అంజలి అని పిలవచ్చు కదండి. మరి మీరు కూడా నన్ను గారు అని పిలుస్తున్నారు? ఏదో ఫ్లోలో అన్నాను లేరా గొట్టం. అయ్యో, అదేంటండి అంత మాట అన్నారు? గొట్టం అంటే మరీ బాగోదు కదా. ఏమండి, మీ లేడీస్ నోట మరీ ఇంత బూతా అండి? సరదాగా అన్నాను ఆనంద్. సరే, సీరియస్గా మీతో ఒక విషయం మాట్లాడదామని ఫోన్ చేశాను. ఫోటో పంపించలేదనా? మీ ఫోటో నాకు అక్కర్లేదు, కానీ కనీసం మీ అడ్రస్ అయినా కరెక్ట్గా పంపించండి. అడ్రస్ ఏంటి? మీ గోదావరికని అడ్రస్ అండి. ఎందుకు? నన్ను చూద్దామని వెతుక్కుంటూ వస్తారా? ఆ? మీకంత సీన్ లేదులేండి. మీరేమో రాయలసీమ అనంతపురం కదిర్లో ఉంటారు, నేనేమో తెలంగాణ కరీంనగర్ గోదావరికనిలో ఉంటాను. అవన్నీ నీకెందుకు అంజలి? ముందు ఇంటి అడ్రస్ చెప్పు. కొంపదీసి గోదావరికని రావు కదా? రాను అంటున్నాను కదా. మరి అడ్రస్ ఎందుకు? అంజలి, నువ్వు అడ్రస్ చెప్తావా లేదా? నువ్వెప్పుడో ఒకప్పుడు అడ్రస్ అడుగుతావని ఆల్రెడీ గోదావరికనిలో అడ్రస్ రాసి పెట్టుకున్నాను ఆనంద్. 1 minute లైన్లో ఉండు ఆనంద్. అలాగే అంజలి. హలో ఆనంద్. అంజలి, అడ్రస్ చెప్పడానికి ఇంతసేపా? 1 minute అంజలి. అలాగే.
చెప్పంజలి. హౌస్ నంబర్ 20-2-58 గాంధీనగర్, ఓకే నియర్ సెక్టర్ 1, ఆపోజిట్ మనో చైతన్య వికలాంగుల కేంద్రం, ఓకే గాంధీనగర్, గోదావరి కని. సరే, అడ్రస్ రాసుకున్నావు కదా. బాయ్. థ్యాంక్ యూ. బాయ్. అడ్రస్ తీసుకున్నాడు, ఎందుకబ్బా? అయ్యయ్యో, వదినొచ్చేసే టైం అయిందే. అరవింద్, ఏంటి హడావిడి? మా వదిన వస్తుంది. మీ వదినొస్తే హడావిడి ఎందుకు? వచ్చేది మా వదిన కాదు, మీ చెల్లెలు కృష్ణవేణి. కృష్ణవేణి వస్తుందా? నన్ను చూస్తుందేమో. కంగారు పడకండి, ఇంకా రాలేదు. అసలు ఎందుకు వస్తుంది తను? మీ నేచర్ క్యూర్ నుంచి ఈరోజు నేను డిశ్చార్జ్ అవుతున్నాను అల్వేని. ఓహో, మరిదిగారిని తీసుకెళ్లడానికి వదిన గారు వస్తున్నారన్నమాట. అవును. తమరేమన్నా చిన్న పిల్లాడా ఏంటి? అవును, నేను బుజ్జి పాపాయిని. అందుకనే మా వదిన అమ్మలా వచ్చి నన్ను జాగ్రత్తగా తీసుకెళ్తుంది. చా, నాకు అన్నీ మా వదినే. మా వదిని ఏం చెప్తే అది చేస్తాను. దట్స్ ఇట్. హలో హలో, నీకు వదినవ్వడానికి ముందే నాకు చెల్లెలు. తన గురించి నా దగ్గరే టముకా? సర్లేండి. అలివేణి, నేచర్ క్యూర్లో ఇన్ని రోజులు చాలా సరదాగా గడిచిపోయింది. మెమరబుల్ డేస్. నౌ ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ అలివేణి. ఇట్స్ ఓకే, బట్ ఒక్క విషయం మాత్రం మర్చిపోకండి. ఏంటది? దయచేసి ఇంటికెళ్ళాక నేనిక్కడ ఉద్యోగం చేస్తున్నానని మా చెల్లితో మాత్రం చెప్పకండి ప్లీజ్. నీ సీక్రెట్ మీ చెల్లెలతో, అదే మా వదినతో ఎప్పటికీ చెప్పను, సరేనా? థ్యాంక్స్. వదిన వచ్చేసింది. బాయ్. నాయక్ గారు, ప్రతాపరుద్ర వంశరాజులకు కొండవేటి వంశరాజులకు మధ్య శత్రుత్వం ఉంది. వాళ్ల మీద పగ తీర్చుకోవడానికి విశ్వంబర వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మధ్యలో నాకు అర్థం కాని విషయం ఒకటి ఉంది నాయక్ గారు. వంశీకి ట్రీట్మెంట్ చేయడానికి వచ్చిన నన్ను వాళ్ల మధ్యలోకి లాగి నువ్వు మా దేవుడు అని ఎందుకంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నిజమే మనోజ్ గారు. ఆ రోజు సాహు కూడా నా చేతుల్లో చచ్చిపోతాను, చంపే అన్నాడు. వీళ్ళందరూ ఎందుకిలా నా గురించి పిచ్చిగా ఊహించుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నా వెనక ఇంతమందిని చంపారంటే డెఫినెట్గా నాకు వాళ్ళకి మధ్య ఏదో రిలేషన్ ఉందనిపిస్తుంది నాయక్ గారు. మీ డౌట్స్తో నేను అగ్రి అవుతాను మనోజ్ గారు.
కాఫీ తీసుకోండి. కృష్ణవేణి గారు నా కల్లోకి వచ్చి డిస్టర్బ్ చేయటం, ఆ తర్వాత వంశీ ట్రీట్మెంట్ ఒప్పుకొని ఇండియా వస్తే వంశీ భారీగా కృష్ణవేణి గారు ఎదురవటం, మధ్యలో విశ్వంబర్ వాళ్ళు కనెక్ట్ అవటం, ఇవన్నీ చూస్తుంటే నాకు విశ్వంబర్ వాళ్ళకి మధ్య ఏదో లింక్ ఉందనిపిస్తుంది.